ఏంటి అసలు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఎన్ని నెలల నుంచి? సాలరీస్ టైంకి రావాలి, ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ ఇవ్వాలండి. మేము కూడా కాంట్రాక్టర్ గవర్నమెంట్కే కదా సర్వీస్ చేసేది, ప్రైవేట్ కాదు కదా. మరి రెగ్యులర్ వాళ్ళు ఒకటే సర్వీస్ చేస్తే ఎట్లా అవుతుంది? ప్రైవేట్ వాళ్ళు లాగా ట్రీట్ చేస్తున్నారు ఏంటి మాకు అసలు? రెగ్యులర్ చేయలేదా ఇంకా? ఎందుకంటే గతంలో చేస్తున్నాం చేయలేదు, నోటిఫికేషన్ వేయరు. ఎక్కడి నుంచి రెగ్యులర్ అవుతుంది? ఉన్న వాళ్ళకే సాలరీస్ ఇస్తలేము అంటే ఫండ్స్ లేవు అంటే అందరికీ ఉండొద్దు, ఓన్లీ కాంట్రాక్ట్ వాళ్ళకి ఎందుకు ఉండదు? రెగ్యులర్ వాళ్ళకి కూడా ఫండ్స్ ఉండదు, రెగ్యులర్ వాళ్ళకి మాత్రం ఫండ్స్ వస్తాయి. మినిస్టర్లు వాళ్ళందరికి ఉండట్లేదా? నేను ఒకటి అడుగుతా, ఓన్లీ కాంట్రాక్ట్ వాళ్ళకే ఎందుకు ఉండట్లేదు? అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేస్తా అని చెప్పింది కదా ముఖ్యమంత్రి. అన్ని రద్దు చేస్తా అంటారు, ఉన్న సాలరీస్ అందరినీ రద్దు చేయాలి. అయితే ఒక్కరిని ఎందుకు రద్దు చేస్తారు? ఓన్లీ కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ వాళ్ళేనా? మరి ఎందుకు తీసుకున్నారు? రద్దు చేస్తే చేయమనండి, మరి మాకు నోటిఫికేషన్స్ వేయమనండి. మరి మమ్మల్ని ఏదో మాకేదో ఏ నోటిఫికేషన్స్ ఏమన్నంటే నేను ఫిజియోథెరపిస్ట్ అండి, ఏమన్నంటే స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఇంకా మిగతా క్యాడర్స్ ఎవరు లేరా? ఇప్పుడు సోషల్ వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ క్యాడర్స్ లేరా? ఫిజియోథెరపిస్ట్ అయి మాత్రము 2017లో వేసిండ్లండి, ఇప్పటి వరకు నోటిఫికేషన్ వేయలేదు. మరి 8 years అవుతుంది నేను NHMలో వర్క్ చేయబట్టి, మరి మా నోటిఫికేషన్ ఎందుకు రిలీజ్ చేస్తలేరు? మా శాలరీ కూడా ఎంత అండి? నేను జాయినింగ్ అయినప్పుడు 20,000 మా శాలరీ, ఇప్పటికి 26,000, 6,000 పెంచిళ్ళు. మరి మాకు ఇచ్చే ఎవ్రీ ఇయర్ 5% ఏది? ఎవ్రీ ఇయర్ 5% పెంచుతాం. మీ డిపార్ట్మెంట్లలో కూడా ఉన్నది నోటిఫికేషన్ల కొరత? మా డిపార్ట్మెంట్లో కూడా ఉందండి. ఏమనంటే స్టాఫ్ నర్స్, ఫిజియోథెరపిస్ట్, మిగతా క్యాడర్స్ ఎవరు రిక్రూట్ చేయాలి? గవర్నమెంటే కదా. సరే మీరు నోటిఫికేషన్స్ వేయండి, మా పాటలు ఏదో మేము పడతాం, మేము కష్టపడతాము, చదువుతాము, మేము ఏదో విధంగా సీట్ సాధించుకుంటాము. ఇందులోనే ఎన్ని సంవత్సరాల నుంచి చేయాలి? 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి కూడా చేసే వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిరా? ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్టు ఎన్నోసార్లు తీసుకెళ్ళినాం సార్, ఎన్నోసార్లు చేస్తాము అని ఆ ఫైల్ని తీసి పక్కన పెడతారు తప్ప ఏం ఇంప్రూవ్మెంట్ ఉంది? ప్రజాపాలన అన్నారండి, ఇదేనా అండి ప్రజాపాలన? మా కడుపులు కొట్టడమేనా ప్రజాపాలన? మేము ఎట్లా కట్టుకోవాలి? మా రెంట్స్ ఎట్లా కట్టుకోవాలి? మా EMIs ఎట్లా కట్టుకోవాలి? 3 months అవుతుంది, మేము ఎట్లా ట్రావెల్ చేయాలి? నువ్వు ఫ్రీ బస్ పెట్టినంత మాత్రాన సరిపోదు కదా. హాస్పిటల్ వరకు నేను ఫ్రీ బస్లో వెళ్ళలేను కదా. మళ్ళీ డ్యూటీ టైంకి ఇచ్చి మహిళా సాధికారత దిశగా అడుగులేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, మహిళల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంది. మరి ఏదండి మహిళలు? మేము మహిళలం కాదా? మరి మాకేది? మేము చేస్తేనే మాకేది? మేము అడుక్కోవాలా? మాకు నోటిఫికేషన్స్ వేయండి అని అడగాల? మేము పని చేసి జీతాలు ఇవ్వండి అని అడుక్కోవాలా? అడుక్కునేటట్టు ఉంది మా పరిస్థితి. మేము అప్పులు అడిగి కూడా మాకు అప్పులు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే మాకు శాలరీసే పడతలేవు. 3 నెలల నుంచి మేము ఏం తింటున్నాం? ఏమంటున్నారు మీరు? మీ కమిషనర్ గారు మాట్లాడారు? ఎన్నోసార్లు మాట్లాడినాం సార్, మా లీడర్స్ తోటి. బడ్జెట్ లేదు, మరి మాకు సెంట్రల్ నుంచి 60% బడ్జెట్ వస్తుంది, మరి మా బడ్జెట్ మాకు వెయ్యండి. బడ్జెట్ లేదు అనేది కాదు కదా. ముఖ్యమంత్రి గారు కూడా పదే చెప్తా ఉన్నారు, అసలు ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం వెనకబడిపోయింది, ఎవరు అప్పులు ఇస్తలేరు. మాది సెంట్రల్ నుంచి వస్తుంది కదండి ఫండ్, 60% ఫండ్ మాకు సెంట్రల్ నుంచి వస్తుంది కదా. ఆగిపోవడం ఏందండి? ఫండ్ వస్తుంది, వచ్చింది మా ఫండ్. వీళ్ళు మిస్యూజ్ చేసి మమ్మల్ని అంటే ఎట్లా అండి? ఇప్పుడు మేము పోతున్నాం డ్యూటీకి, కానీ మేము రిపోర్ట్ పంపించమంటే వాళ్ళు ఊకుంటారా? మా పై అధికారులు ఊకుంటారా? మళ్ళీ ఫోటో GPS మార్నింగ్ 9 నుంచి 5 వరకు మేము అక్కడే హాస్పిటల్లోనే ఉంటున్నాం. మా ఫొటోస్ ఉన్నాయి, మేము GPS ఇస్తున్నాం కదా. మా డ్యూటీస్ ఏమో స్ట్రిక్ట్, మాకు పేమెంట్ ఏమో 0. ఎన్నిసార్లు హెల్త్ మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు సమస్యలు? చాలా సార్లు తీసుకెళ్ళినాం సార్. ఇప్పుడు రాక 3 months. మా లీడర్ గారిని అడగండి, చెప్తారు, యూనియన్ లీడర్ గారిని ఎన్నిసార్లు తీసుకెళ్ళినాం అనేది. ప్రజాపాలన అంటున్నాడు, ప్రజాభవన్ ఉన్నది ఒకటి, అందులో ఎవరు వచ్చినా కూడా పరిష్కారం ఇట్నే సాల్వ్ అయిపోతుందని చెప్పేసి ఇవ్వడం వరకే అవుతుంది, కానీ ఏ సాల్వ్ అవ్వట్లేదండి. ఏమన్నా అంటే తీసేస్తాం, అది ఒక్కటే సొల్యూషనా? ఇన్నేళ్ళ నుంచి పెట్టుకుని ఇప్పుడు సడన్ గా తీసేస్తే వీళ్ళంతా ఎక్కడ పోవాలి? ఎన్నో ఇండ్ల నుంచి సర్వీస్ ఇస్తూ సడన్ గా అవుట్ సోర్సింగ్ తీసేస్తాం, కాంట్రాక్ట్ వాళ్ళు తీసేస్తారంటే మరి ఇన్నేళ్ళ నుంచి చేస్తున్న సర్వీస్కి ఏంటి ఇంతేనా? వాళ్ళు ఇచ్చే విలువ గుర్తింపు ఇంతే ఇస్తున్నట్ట. కాంగ్రెస్ గవర్నమెంట్ బడ్జెట్ లేదు అంటే అందరికీ ఉండొద్దు. రెగ్యులర్ వాళ్ళకేమో టైంకి ఉంటుంది, మినిస్టర్లకు టైంకి ఉంటుంది, మరి కాంట్రాక్ట్ వాళ్ళకు మాత్రమే ఎందుకు అంత వివక్ష? వాళ్ళకు వీళ్ళకు ఎందుకు అంత? ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ గా? వేరే స్టేట్స్, హర్యానా, పంజాబ్, ఆ స్టేట్స్లలో NHM వాళ్ళని రెగ్యులరైజ్ చేసినారు. ఇప్పుడు ఓకే, ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వంలో కూడా శాలరీస్ మాకంటే 2 ఎక్కువ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ లో ఒట్టి తెలంగాణ మాత్రమే ఇట్లా ఉంది. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు ఫైనల్ గా?
మాకు ఫస్ట్ రెగ్యులరైజేషన్ చేయండి. మీరు చేయని పక్షాన మాకు నోటిఫికేషన్స్ అన్ని క్యాడర్స్ వాళ్ళకి నోటిఫికేషన్స్ అన్న రిలీజ్ చేయండి. మాకు ఎవ్రీ మంత్ రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఎట్లా పడుతుందో శాలరీ మాకు ఫస్ట్కే శాలరీ పడాలి. అండ్ మా ఇంక్రిమెంట్ కావాలండి, ఖచ్చితంగా మాకు ఇంక్రిమెంట్ కావాలి. లాయల్టీ బోనస్ కూడా మాకు కావాలి. మా గైడ్ లైన్స్ లో ఏమేమి మెన్షన్ చేసిందో అవన్నీ మాకు చేయాలండి. ఇంక్రిమెంట్ అని జాబ్ చేసేటప్పుడు తీసుకునేటప్పుడు చెప్పారు 5%, 1% కూడా ఇంక్రిమెంటే లేదు. ఇంకేంటండి స్టార్టింగ్ ఎంత ఉందో ఇప్పుడు డాక్టర్ ఆయుష్ డాక్టర్ అండి 40,000 NHM కింద ఇప్పటివరకు అదే ఇంక్రిమెంట్ అయితే 5 years సర్వీస్ అయింది, ఇప్పటివరకు ఇంక్రిమెంట్ లేదు. పోనీ రెగ్యులర్ జీతాలు లేవు, ఏంటండి మా పరిస్థితి? ఇప్పుడు తీసేస్తామంటే మేము ఎక్కడికి వెళ్తాము? తీసుకునేటప్పుడు ముందు చెప్పలేదు, ఇప్పుడేమో అది ఇంక్రిమెంట్ ఉంటుంది అన్నీ ఉంటాయి. ఏం ఇంక్రిమెంట్ ఉంది, ఏం లాభం? ప్రభుత్వం వచ్చే ముందేమో ఒక హామీలు చేశారు, వచ్చినాక రూల్ చేసేటప్పుడు ఇప్పుడేమో మేము తీసేస్తాం. ఏ ప్రభుత్వం తీసేయండి, కాంగ్రెస్ ప్రభుత్వం తీసేస్తామని ఎట్లా మాట్లాడతారండి? వాళ్ళు రావడానికి మాత్రం రాజకీయ నాయకులు ఏదేదో చెప్తారు, ఓట్ల కోసము ఏమేమో ఇవి ఇస్తాము అవి వచ్చాక మా దగ్గర ఫండ్స్ వాళ్ళకి తెలియదా? ముందే వస్తున్నప్పుడు తెలియదా ఫండ్స్ ఎట్లా ఉన్నాయా లేవా తెలుసుకుందే వచ్చారా గవర్నమెంట్? వాళ్ళు గెలవడానికి ఏమేమో చెప్తే అయిపోతుందా? ఇప్పుడు నెక్స్ట్ వస్తుందా? ఇంకా రాదు. ఓ ఫ్రీ బస్ ఒకటి పెడితే ఎంత కొట్లాడుతున్నారు లేడీస్, అదొకటి చూస్తే అయిపోదు. ఒక ఫ్రీ బస్ ఒకటే సరిపోతుందా? మిగతా ఏం ఫెసిలిటీస్ ఎంత ఇస్తున్నారు? మీరు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి కూడా వీళ్ళ తరఫున కొట్లాడుతూ ఉన్నారు, గతంలో కూడా చేసిర్రు. ఆ డైరెక్టరేట్ ముందర కూడా కూర్చున్న పరిస్థితి చూసినాం మనం. ఎట్లా ఉన్నది అసలు? ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు వీళ్ళ మీ విషయంలో? యాక్చువల్గా వీళ్ళకి 2 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి, వెంటనే ఇవ్వకపోతే 17 తారీఖున మేము సమ్మె చేస్తామని చెప్పి 17 తారీఖు నుంచి మేము 3 తారీఖున నోటీస్ ఇవ్వడం జరిగింది. 3 తారీఖున నోటీస్ ఇవ్వగానే 4 తారీఖు రోజు కమిషనర్ గారు పిలిచి మాట్లాడారు మాతో. మేము పోయి కూర్చొని దాదాపు అరగంట సేపు చెప్పాము ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ ఉద్యోగుల పరిస్థితి, వాళ్ళకు ఉన్నటువంటి స్థితిగతులు, ఎంత తక్కువ జీతాలు ఉన్నాయి, ప్రతి నెల గతంలో ఎట్లా జీతాలు వచ్చేది, ఇప్పుడు ఎందుకు రాకుండా అయిపోతున్నాయి అనే విషయాలు చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది. వారు వితిన్ 1 వీక్లో జీతాలు వేస్తామని చెప్పడం జరిగింది. 1 వీక్ అయిపోయింది, 15 days అయిపోయింది, 20 days కూడా కావస్తుంది ఇప్పటికి. కానీ ఇప్పటిదాకా కూడా జీతాలు వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడు వస్తాయో కూడా ఇప్పటికి కూడా స్పష్టత లేదు. ఇక రెండో విషయం, వీళ్ళకి రావాల్సింది జీతము ఇప్పుడు ఆల్రెడీ 7 నెలల PRs ఏరియర్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే జీతాలు ప్రతి నెల టైంకి రావాల్సింది. వీళ్ళకు దాదాపు 78 రకాల క్యాడర్స్ ఇందులో ఉన్నారు. వీళ్ళందరికీ హెల్త్ మినిస్టర్ గారు తెలుసు. దాదాపు ఇక్కడ వచ్చేటువంటి 60-40% సెంట్రల్ స్టేట్ ఉంటుంది. సెంట్రల్ నుంచి వచ్చే 60% దీనికి మొత్తానికి యాడ్ చేసి జీతాలంతా చెల్లిస్తుంది తప్పితే స్టేట్ గవర్నమెంట్ యాడ్ చేయట్లేదు. పైకి చెప్పడానికి చెప్తుంది కానీ యాడ్ చేస్తున్నట్టుగా కనపడతలేదు. నేను అంతెందుకు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఉద్యోగులకు, నేను 4th క్లాస్ ఉద్యోగికి స్టేట్ గవర్నమెంట్ 15,600 ఇస్తుంది. అదే సెంట్రల్ గవర్నమెంట్ జీతం అయితే 21,000 జీతం ఉంది. మీరు ఏ జీతం ఇక్కడ 10,000 ఇస్తున్నారు? క్లాస్ 4th ఎంప్లాయీకి 10,000 జీతం ఇస్తున్నారు. 10,000 ఏ గవర్నమెంట్ జీతం? అది సెంట్రల్ కాదు, ఇది స్టేట్ కాదు. మీరు స్టేట్ తీయకుండా సెంట్రల్ తీయకుండా అందరికీ అన్యాయం సార్. ఇట్లాగే అందరికీ ఇప్పుడు ఇందాక సిస్టర్ చెప్తా ఉన్నారు, ఒక డాక్టర్కు 26,000 జీతమా? ఎట్లా బతుకుతారండి జీతాలు? అంటే NHMలో ఇన్ని రకాల క్యాడర్స్ ఉన్న విషయం, క్యాడర్ పెట్టుకున్నారు. హెల్త్ స్థాయిలో అంతా నేషనల్ మిషన్, నేషనల్ ప్రోగ్రాము, అన్ని ప్రోగ్రామ్స్ నేషనల్కి సంబంధించిన ప్రోగ్రామ్సే ఉంటాయి. 60-40% బడ్జెట్ వస్తూ ఉంది. కానీ మొత్తం గ్రౌండ్ లెవెల్ వరకు ప్రతిదీ ఫీల్డ్, ఒక్కరోజు వీళ్ళు ఆన్లైన్ వర్క్ చేయకపోయినా, ఒక్కరోజు ఫీల్డ్కి పోకపోయినా, ఒక్కరోజు ప్రజలను చూడకపోయినా చాలా ఇబ్బందులు వస్తాయి. అదంతా వాళ్ళకి తెలుసు. కానీ జీతం ఇవ్వడం వల్ల మాత్రం నెలలు పెండింగ్లో ఉంటాయి. PRC ఏరియర్స్ ఆడితే మాకేం సంబంధం? ఆయన ఇచ్చిపోయిన అంటాడు. అంటే ఆయన ఇచ్చిపోయిన లాభాలు మొత్తం తీసుకోరా, ఆయన ఇచ్చిపోయిన బాకీలు కడతలేడా? PRC ఏరియర్స్ 7 నెలల PRC ఏరియర్స్ రావాల్సింది, ఇవాళ రేపు అని చెప్పి చెప్తా ఉన్నారు. అట్లాగే NHMలో ఇన్ని రకాల క్యాడర్స్ పెట్టినప్పుడు ఈ క్యాడర్ ఫిక్సేషన్ చేయాలి. గతంలో ఉదాహరణకు PRCలో గతంలో టైపిస్ట్ అని ఉండేది, ఇప్పుడు టైప్ పోయింది, కంప్యూటర్ ఆపరేటర్. కంప్యూటర్ ఆపరేటర్ని మాడిఫై చేశారు. అట్లాగే క్యాడర్లు కూడా మారినాయి. మారుతున్న కాలం ప్రకారం మారిన క్యాడర్లను కూడా మారాలి, PRCలో యాడ్ చేయాలి, బేసిక్ వేతనం ఇవ్వాలి. మేము ఎందుకు అడుగుతున్నాం అంటే కనీసం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిస్టమ్ తీసుకొచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో రెగ్యులర్ ఉద్యోగి యొక్క బేసిక్ వేతనం ఇవ్వాలని చెప్పి అందులో చట్టంలో ఉంది, గైడ్లైన్స్లో ఉంది. రెగ్యులర్ ఉద్యోగి యొక్క బేసిక్ వేతనం కాదు కదా, అసలు ఏ వేతనం ఇస్తున్నా కూడా వాళ్ళకి తెలియదు. అటు స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కాదు, బేసిక్ వేతనం లేకుండా అన్ని రకాలుగా దోపిడీ చేస్తూ ఉన్నారు. దాని ఫలితమే ఇవాళ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. భవిష్యత్తులో అవసరమైతే నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేసేటప్పుడు మొత్తం 17,000 మంది కూడా బంద్ చేసి సమ్మెకు కూడా సిద్ధంగా అవుతుందని తెలియజేస్తా ఉన్నాం. రైట్, ఇది పరిస్థితి. ఎన్నిసార్లు హెల్త్ మినిస్టర్ని కావచ్చు, ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్ళినా కూడా ఇంతవరకు వాళ్ళు ఎలాంటి స్పందన కూడా మా పట్ల చూపెట్టలేదు. ఖచ్చితంగా మాకు న్యాయం జరిగే విధంగా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఈ పోరాటాన్ని ఉధృతం చేయకుండా ఆపమని చెప్పి కూడా వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి.